అర్థమవుతుందా? ఎలాంటి ఉపవాసం చెయ్యమని నేర్పించాడు. నేర్పించడం కోసం యేసుక్రీస్తు వారు 40 రోజులు పస్తులు ఉన్నాడు. నేర్చుకున్న చాలా మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చి హాస్పిటల్స్ కట్టించారు. కుష్టి వ్యాధితో కూడిన వారికి సేవలు చేశారు. ఈ దేశానికి వచ్చి నేర్చుకున్న వారు ఈ దేశానికి వచ్చి హాస్టల్స్ కట్టారు. నేర్చుకున్న వారు ఈ దేశానికి వచ్చి పేద ప్రజలకు విద్యను అందించారు. అర్థమవుతుందా లేదా? ఫ్యాన్ ఆపన్నాను. ఈ దేశానికి వచ్చి విద్యని అందించారు. ఈ దేశానికి వచ్చి నేర్చుకున్న వారు వాళ్ళు చేసిన ఉపవాసం నిజమైన ఉపవాసం. ఈ రోజు క్రైస్తవులు చేస్తున్నది అబద్ధం. వారు చేసింది నిజం. అందుగురండి దేశం మొత్తం క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి ప్రారంభంలో వారు వేసిన పునాది గట్టిది. కాబట్టి వారు వేసిన పునాది వారి కడుపులు మార్చుకున్నారు. వారు ప్రాణత్యాగాలు చేశారు, హాస్పిటల్స్ కట్టించారు, పేద ప్రజలకి ఆహారం అందించారు, పేద పిల్లలకి చదువును అందించారు. అర్థమవుతుందండి? అనేకులకి జీవనోపాధి కల్పించారు. వాళ్ళు త్యాగపూర్తంగా బ్రతికారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చారు. లగ్జరీ లైఫ్ అనుభవించలేదు ఈ దేశానికి వచ్చిన మిషనరీలు. కానీ నేరున్న సేవకులు అయితే ఎలాగంటే కార్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, కోట్లు కావాలి, ఏసీ రూములు కావాలి, షూట్ రూములు కావాలి. ఈ రోజున్న చాలా మంది సేవకులకి అక్కడ అడప కొంతమంది నిస్వార్థంగా చేసేవారు కూడా ఉన్నారు. ఏంటి వీళ్ళ ఉపవాసాలు వాస్తవమైన ఉపవాసాలు చెప్పండి? బైబిల్ చెప్పిన ఉపవాసానికి సరిపోతుందా? వీళ్ళు చేసిన ఉపవాసాలకి అస్సలు పొందన కుదరట్లేదు. వాళ్ళు సేవా పరిచయం చేశారు. ఆ మూడో బటన్ ఆపండి అన్న. మూడోది రోల్ తిప్పండి, వాల్యూమ్ తగ్గించండి. వాళ్ళు సేవా పరిచర్య చేశారు. సువార్తను ప్రకటించడం కంటే సేవ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి ఈ దేశానికి వచ్చిన మిషనరీలు. సేవ చేయడానికి. అందుకుంటే ఆ రోజు క్రైస్తవ్యం మీద వ్యతిరేకత ఎక్కువ లేదు. క్రైస్తవ్యం మీద ఎందుకు వ్యతిరేకత లేదు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సువార్త పరిచర్య చేశారో అదే ప్రక్రియని వీళ్ళు కూడా చేత పట్టుకుంటారు. కానీ నేడు రివర్స్ అయిపోయింది. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ప్రతి పల్లికి వెళ్ళడం, అక్కడ ఉన్న కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు తెలుసుకుని అవి ఎలా తీర్చాలో తీర్చేవాడు. అవునా? స్వస్థతలు చేసేవారు. మరి ఇక్కడికి వచ్చిన మిషనరీలు ఏం చేశారు? వాళ్ళు కూడా అలాగే చేశారు. ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ స్కూల్ లేదు, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, ఎక్కడ గుడిసెల్లో ఉన్నారు, ఎవరెవరు ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్ దగ్గర ఉన్నవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తీర్చారు. తీర్చిన తర్వాత మనము కూడా ఇలాగ బ్రతకాలని నేర్పించారు. అర్థమవుతుందా? మాకు ఈ దేవుడు నేర్పించాడు, అందుకే మేము చేసాము. మీరు ఒకవేళ నేర్చుకుంటే మీరు కూడా ఇతరులకి అలాగే చెయ్యండి అని నేర్పించారు. అది కూడా ఈ పునాది ఎంత గట్టిగా ఉండిపోయింది. పునాది క్రైస్తవ్యం అనే ఈ పునాది మొదటి మిషనరీలు వేసిన పునాది కాబట్టి గట్టిగా ఉండిపోయింది. ఆల్తి పాల్తిగాలాగా ఈ రోజుల్లో ఉన్న కొంతమంది సేవకులాగా అయితే వేసి ఉంటే మాత్రం ఎప్పుడో కూలిపోద్ది. ఎందుకు హైందవ సహోదరులు క్రైస్తవ్యం మీద అక్కసుతో, క్రైస్తవ్యం మీద కోపంతో ఉన్నారు? కారణం ఏంటి? ఈ దేశానికి వచ్చిన మిషనరీలు ఏ దేవుళ్ళని దూషించలేదు. ఈ దేశానికి వచ్చిన మిషనరీలు ఏ దేవతల్ని దూషించలేదు. దూషించి వాళ్ళు అందరికి వ్యతిరేకలు అవ్వలేదు. అందరినీ ప్రేమతో కలుపుకున్నారు. అందరికీ సేవ పరిచయం చేశారు. అందరికీ చెయ్యొత్తుగా నిలబడ్డారు. అందుకోసమే వాళ్ళ మాటలు నెగ్గాయి. అందుకోసమే అనేకుల హృదయాల్లో వారు మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. అర్థమవుతుంది లేదా? ఈ రోజు కూడా కేజీహెచ్ అనే హాస్పిటల్ ఉంది, మీకు తెలుసు. ఒక మిషనరీలు కట్టించింది కింగ్ జార్జ్ హాస్పిటల్. కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్. ఈ రోజు కూడా రాయగఢ్ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ ఉంది, మిషనరీ హాస్పిటల్, బిసంకటక్లో. అర్థమవుతుంది? ప్రతి పెద్ద సిటీలో మిషనరీలు కట్టిన స్కూళ్ళు ఉన్నాయి, పెద్దవి. ఏ స్కూల్లో కూడా మతాన్ని బోధించలేదు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏ స్కూల్లో కూడా మతాన్ని బోధించలేదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, హల్లెలూయా అని చెప్పొచ్చు కదా ఆ స్కూల్లో అని అంటారు ఈ రోజుల్లో అయితే.
ఈ రోజు వెళ్ళి అలాగంటారు యాదవులు. అర్థమవుతుందా? మనం దేవుడిని నమ్ముకుని కదా, మన స్కూల్ కదా, ప్రైజ్ లార్డ్ అని చెప్పొచ్చు కదా అంటారు. మనం బ్రతుకుతున్నది భారతదేశంలో, మనం పుట్టింది భారతదేశంలో. ఈ దేశానికి క్రైస్తవ్యం రాకముందే మనం భారతీయులమి. నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు అర్థం చేసుకోలేకపోతే, ఈ దేశానికి క్రైస్తవ్యం రాకముందే, నేను క్రైస్తవుని కాకముందే నేను భారతీయుణ్ణి. నా యేసుని నమ్మొద్దని చెప్పేవాడు ఎవరైనా ఉంటే నమ్మితే చంపేస్తామంటే, నా యేసు కొరకు నేను చచ్చిపోవడానికి 100% సిద్ధం, కానీ నా దేశం కొరకు ప్రాణం పెట్టడానికి 110% సిద్ధం. అర్థమవుతుందా? అంటే దేశం కొరకు ప్రాణం పెట్టాలి మనం, అవునా? మన దేశాన్ని ఆక్రమించడానికి ఎవరైనా సరే శత్రు దేశాలు వచ్చి అనుకోండి, ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మారాలి. అప్పుడు హిందూ ఏంటి, క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి, ఎవరేంటి పక్కన పెట్టండి. మతాలు పక్కన పెట్టి మంచిని కాపాడడానికి నిలబడాలి. అర్థమవుతుందా? అల్లిలు చెప్పలేదని, ప్రైజ్ లార్డ్ చెప్పలేదని, జై శ్రీరామ్ అని చెప్పాడని, అలా చెప్పాడని, ఇలా చెప్పాడని వీటి కొరకు కొట్టుకుంటామా? వీటి కొరక మనం మార్గాన్ని స్థాపించాలనుకున్నది? ఇదే యేసుక్రీస్తు నేర్పించిన మార్గం. ఆయన స్థాపించింది మార్గం. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు మీ మతంలో కలుపుకోవాలని చుట్టుముట్టకండి. ఎవరు మన మతంలో, ఎవరి మతంలో అంటే బలవంతంగా కలుపుకోవాల్సిన అవసరము లేదు. అర్థమవుతుంది లేదా? మనం ఏం చెప్పామనేది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి మిషనరీలు చేసిన సేవ, అటువంటి సేవ చేస్తే ఎప్పటికీ ఎవరు తిరుగుబాటు చేయరండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు తిరుగుబాటు చేస్తారు చెప్పండి? నేను దేవుణ్ణి నమ్ముకున్నది 2005లో దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను అప్పటి నుండి నేను చాలా సంవత్సరాలు చూశాను. కొంతమంది క్రైస్తవులు సేవకులు ఇతర దేవుళ్ళు దూషించిన వారే, ఇతర దేవుళ్ళని దూషించిన వారే, ఇతర దేవుళ్ళని, ఇతర దేవతల్ని దూషించి 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 క్రైస్తవ్యం అంటే ఇలా విమర్శిస్తారా అనే ఒక ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర వేయించుకోవడం వల్ల ఈరోజు కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న హైందవ్యంలో ఉన్న కొంతమంది దాన్ని క్యాచ్ చేసుకోవడానికి క్రైస్తవులకి హిందువులకి మధ్యన తగువులు పెట్టుకుంటున్నారు, తగువులు పెడుతున్నారు దాన్ని క్యాచ్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఒకవేళ మనలో ఉన్న కొంతమంది ఇతర దేవుళ్ళని దూషించకుండా ఉండుంటే, ఆ రోజు మిషనరీలు సేవ చేసిన విధానంగా ఈ రోజు సేవ చేసి ఉండుంటే, మిగతా వాళ్ళు మనకెందుకు తిడతారండి? మన దేవుణ్ణి, మనం పట్టుకున్న మన బైబిల్ని ఎందుకు తిడతారండి? చెప్పండి, ఎందుకు తిడతారు? తిట్టే అవకాశం క్రైస్తవుల్లో కొంతమంది ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు తిట్టారు, ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు. నేను నమ్ముకున్న ప్రారంభంలో ఎంత వ్యతిరేకత లేదు కదా. నాకంటే ముందు చాలా మంది నమ్ముకుంటారు కదా, వాళ్ళ కాలంలో కూడా లేవు కదా వ్యతిరేకత. మొదటి వ్యతిరేకతకి బీజం వేసింది మనోళ్ళు. ఈరోజు సమాధానంగా ఉండడం కొరకు మనం ఏదైనా పదం వాడామంటే సమాధానం. మనం భారతీయులమి. మనం ఏంటండి? భారతీయులమి. మనం స్కూల్లో ఏం నేర్చుకున్నామండి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని అంటే మట్టిని కాదు, దేశంలో ఉన్న ప్రజల్ని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు కదా. మట్టిని కాదు, దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించడం అంటే వాళ్ళు సన్మానించేటట్లుగా ఉండాలి. వాళ్ళని సన్మానించేటట్లుగా ప్రేమించడం అంటే, వాడికి ఎప్పుడో రక్తం అవసరం వస్తుంది, అప్పుడు నువ్వు ఇస్తావో చస్తావో. నేను ఇస్తానని రెడీ అయిపోయింది కాబట్టి ప్రేమిస్తానండి కాదు, వాడిని సన్మానించేటట్లుగా మనము ఉండాలి. ప్రేమ దేవుని పిల్లరా ఉండాలి. అలా ఉండను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నువ్వు మొత్తం మాది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ దేవుని పిల్లరా, ఈరోజు నేను మా ఊరు నుండి వస్తున్నప్పుడు కొంతమంది నాకు దారిలో ఆపారు. తమ్ముడు వీడియో పంపించిన గ్రూప్లో చూడండి.
కొంతమంది నన్ను ఆపారు. ఆపి ప్రారంభంలో ఒక ఊర్లో ఆపారండి. ప్రేమ దేవుని పిల్లరా, ఊర్లో ఆపి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పారు. నాకు డబ్బులు ఇవ్వమన్నారు. నేను డబ్బులు తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు దారి వదిలేశారు. తొందరగా తీయండి అన్న. మరలా ఇంకొక ఊరు దగ్గరికి వచ్చాను. ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత మరలా కొంతమంది ఆపారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాను. ఆడపిల్లలు ఆపారు. మరలా ఇంకొక ఊరికి వచ్చాను. మళ్ళీ అక్కడ ఆపారు. తేనన్న చూడండి ప్రియమైన దేవుని పిల్ల, మరలా నేను కొంత దూరం వచ్చిన తర్వాత మరలా ఆపారు. మరలా ఇచ్చాను. ఇక్కడ వీడియో నేను తీశాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇవ్వకూడదు అది మొదట నన్ను ఆపిన వాళ్ళ దగ్గర నేను చెప్పొచ్చు. వాళ్ళు ఏం అడిగారంటే వినాయక చందా అడిగారు. వినాయకుడి చందా అడిగారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఈ స్లిప్ ఇచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇవ్వకూడదు అని చెప్తే వాళ్ళు వదిలేస్తారు. మంచి సహృదయం కలిగిన వారే, వారు బిడియం చేయరు. మరలా వచ్చాను. ఆడపిల్లలు ఇద్దరు ఆపారు. అక్కడ అడిగారు. వాళ్ళు మరీ ఎక్కువ ఏజ్ కాదు, చిన్నపిల్లలు కన్నా మీడియం వయసు, ఒక 9th 10th చదువుకున్న పిల్లలు. సో అక్కడ ఇచ్చాను. మరలా ముందుకు వస్తే రెండు దగ్గరలో ఆపారు. ఆ రెండు దగ్గరలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు. నేను అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే ఆయనకి అర్థమవుతుందా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే ఆడికి అర్థమవుతుందా? జై శ్రీరామ్ అని చెప్తే ఆడికి అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఒక మతాన్ని మనం నమ్ముకున్నాము, ఒక మతానికి మన వర్గం వేరే అనేటట్లుగా మాట్లాడకండి. సోషల్ మీడియాలో కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా ఈరోజు డిబేట్లు. అర్థమవుతుందా? మీరు కేవలం డిబేట్లు చేసిన అందరూ గమనించండి. మీరు కేవలం సిటీల వైపు ఉన్న వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడకండి. పల్లెటూరులో 5 క్రైస్తవులే ఉంటారు, 200 కుటుంబాలు ఉంటాయి. ఒక ఊర్లో 5 కుటుంబాల్ని 200 కుటుంబాలు వెలేసేస్తున్నారు. అర్థమవుతుందా? డిబేట్లు కేవలం వాటిని మాత్రం దృష్టిలో పెట్టుకొని మేము ఇలాగే ఉంటామంటే మీరు బాగానే ఉంటారు. పల్లెటూరులో ఉన్న అమాయక క్రైస్తవులు చాలా మంది ఇబ్బందుల్లో పడతారు. మా ఏరియాలో ఒక ఊర్లో చాలా అల్లర్లు జరిగాయండి. రోడ్ల మీద కాల్చేశారు, చంపేశారు. చాలా అల్లర్లు జరిగాయి. క్రైస్తవులకి హిందువులకి మధ్యన అల్లర్లు జరిగితే కాల్చుకోవడం, చంపుకోవడం వరకు వెళ్ళిపోయింది. చాలా మంది క్రైస్తవులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని 100కి 90% మంది పాస్టర్లు పారిపోయారు అక్కడి నుండి. అక్కడ బలైపోయింది ఎవరండి? అమాయకులైన క్రైస్తవులు, విశ్వాసులే. కనుక ఏదో మనకంతా బాగానే ఉంది, మన చుట్టూ అంతా బాగానే ఉంది, మనకు కొంతమంది సపోర్ట్ వస్తారు అనుకుంటే పేద క్రైస్తవుడికి ఎవరు సపోర్ట్ వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారా? ఒకరోజు వస్తావు, ఊరు నుండి వెళ్ళేస్తారని సరే చెప్పగానే సోషల్ మీడియాలో తెలియగానే ఒకరోజు వస్తావు, 2 రోజులు వస్తావు, మరలా అదే ఊర్లో వాళ్ళు ఉండవలసిన పరిస్థితి వస్తుంది రాదా? మరి ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు రాగలవా నువ్వు? ఆ రోజు రాగలవా? బైబిల్ మీద ఎంతమంది అయితే బురద జల్లుతున్నారో, ఈ బైబిల్ మీద బురద జల్లడానికి చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చాలా మంది వెళ్తున్నారు. మన క్రైస్తవులు చాలా మంది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి విషయంలో డిబేట్లకు నిలబడడానికి కానీ, వ్యతిరేకంగా మాట్లాడడానికి కోసం కానీ వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ వచ్చి సేవకులు లేరు. పెద్దోళ్ళే సపోర్ట్ చేయట్లేదు. అటువంటిది పేదోడికి, పల్లెటూరులో ఉన్నోడికి ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అందుకే తగులు పెట్టుకోకండి. అర్థమవుతుందా లేదా? నేను 10 రూపాయలు ఇచ్చేసాను కదా, కొంతమంది క్రైస్తవులకు నేను పాపిలా కనబడొచ్చేమో, నేను పాపిలాగా కనబడొచ్చు కొంతమంది క్రైస్తవులకి.
అర్థమవుతుందా? నా హృదయంలో దేవుడు ఉన్నాడు. నేను ఎందు నిమిత్తం ఇచ్చానో ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? ఆ చిన్న పిల్లలకి బాబు నేను దేవుడిని నమ్ముకున్నానంటే ఆడు ఏదనుకుంటాడు? విచిత్రంగా ఇలా చూస్తారు చూడరా. కాదు నాన్న నేను వేరే మీరు వేరే, నేను వేరే మీరు వేరే. ఒకవేళ ఆడు ఆలోచించే స్థితిలో ఉంటే, మనం స్కూల్లో పాట పాడుకుంటాం కదా, మన దేశం భారతదేశం, మనం భారతీయులమి, మనం ఒకటే కదా, వేరే వేరే ఏంటి అంటే చిన్నప్పటి నుండే విషబీజాలు మరలా చెప్తున్నాను, మత సంబంధమైన విషబీజాలు చిన్నప్పటి నుండే పిల్లలకు చెప్పాలా? ఆడికి 10 రూపాయలు ఇచ్చి సైడ్ అయిపోలా? చెప్పండి. అంతే కదా, వాళ్ళకి సరదా అది. వాళ్ళు దేవుడిని తెస్తారు, వాళ్ళు పూజ చేస్తారు, అవన్నీ అనవసరం. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళ దగ్గర విషబీజాలు నాటకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. సో ఒకవేళ నీదే కనుక మూర్ఖంగా వెళ్ళి నేను దేవుడిని నమ్ముకున్నాను ఇవ్వను అన్నాను అనుకోండి, వదిలేస్తారు. చిన్నపిల్లలైతే తెలియదు, మూర్ఖంగా ఉంటారు. కొంతమంది మూర్ఖంగా ఉంటారు. లేదంటే ఆ పరిసర ప్రాంతాలు ఏదైనా క్రైస్తవ విషయంలో అల్లర్లు జరగవచ్చు, ఆ సమయంలో అడ్డేయచ్చు. నేను ఇవ్వను అన్నాను అనుకోండి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని నేను ప్రకటించాలి. ఇక్కడ కూర్చున్న మీ 20 మందికి వాక్యాన్ని బోధించాలంటే నేను అక్కడ 10 రూపాయలు ఇచ్చి రావాలి. అర్థమవుతుందా లేదా? అంతేనా? అర్థమవుతుందా? అక్కడ తగులు ఆడుకుని అక్కడ ఊడిపోతున్నా చెప్పండి. అంటే మీకు ఇక్కడ వాక్యం బోధించాలంటే నేను ఎలా రావాలి? 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి, బైక్ మీద 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నానంటే ఒకరోజు తగు ఆడుకుని నేను వదిలేస్తాను. ప్రతిరోజు నా వెనకలు ఎవరు వస్తారు చెప్పండి సపోర్ట్ ఇవ్వడానికి? ఎవరు వస్తారు? ఇవన్నీ పరిగణంలోకి తీసుకోండి. మనం కొట్టుకు చేస్తే, మతాల విషయంలో కొట్టుకు చేస్తే, మన వెనకతల మన పిల్లలు కూడా కొట్టుకొని చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? బాలులు, వాళ్ళకి ఏం తెలుసు? ఒక హాస్టల్కి వెళ్ళండి, అక్కడ ఏ మతాలకు సంబంధించిన ఇవేటి ఉండవు, విద్వేషాలు ఉండవు. ఉంటాయి చెప్పండి? హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. అక్కడ ఆకలి ఒక్కటే మతం. ఆకలి తీరితే చాలు. అవునా కాదు చెప్పండి? గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. మిలిటరీ దగ్గర చూడండి, మిలిటరీ దగ్గర అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ అందరూ ఉంటారండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మా మేనల్డ్ మిలిటరీలో ఉన్నాడు, ఆడు ఏమంటున్నాడంటే, మేము దేశం కోసం ప్రాణం పెడుతున్నాము, మీరు దేశంలో కొట్టుకొని చేస్తున్నారు. అదే సినిమాలో ఉంది కానీ ఆడు రియల్ గా అనిపించిన తర్వాత మరలా చెప్పాడు, దేశంలో కొట్టుకొని చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎవడ మతం వాడికే గొప్ప, ఎవడ మార్గం వాడికే గొప్ప. అంతేకాదు చెప్పండి? అంతేనా? నేను అంటే ఈ మాటలు చెప్తుంటే విజయప్రసాద్ రెడ్డిని ఏదో సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. అర్థమవుతుందా? విజయప్రసాద్ రెడ్డి గారి మెసేజ్లు ఏవో అడపదడప విన్నాను తప్పించి నేనెవరో ఆయనకు తెలియదు. నా దగ్గర ఆయన ఫోన్ నెంబరు లేదు, ఆయనకి నాకు సంబంధం ఏమీ లేదు. కానీ ఒక మానవత దృక్పథంతో ఒక భారతీయ క్రైస్తవుడుగా ఆలోచించండి. దేవుని కించపరిచినట్లుగా ఆయన మాట్లాడలేదు. అర్థమవుతుంది? దేవుని కించపరిచినట్టు మాట్లాడరా చెప్పండి? దేవుని కించపరిచారా? ఒక జై శ్రీరామ్ అని అతను అన్నాడు కాబట్టి ఇతను అన్నారు, అతను ప్రేజ్లాడు అన్నారు కాబట్టి ఇతను జై శ్రీరామ్ అని అన్నారు. మన క్రైస్తవుల్లో చెప్పుకోవట్లేదా ఎవరు? మన క్రైస్తవులు చెప్పుకోవట్లేదు. ఏమని చెప్పుకుంటారు? మన క్రైస్తవులు ఒకే రకంగా చెప్పరు, 5 రకాలుగా 8 రకాలుగా చెప్తారు. ఒకళ్ళంటారు ప్రేజ్లాడు అంటారు, ఒకళ్ళంటారు వందనాలు అంటారు, ఒకళ్ళంటారు షాలోమ్ అంటారు, ఒకళ్ళంటారు మారనాథ అంటారు. అవునా కాదా? 4 రకాలుగా అంటున్నారే. ఎవరి వర్గం ఆడిదే. ఈ వర్గముడు వందనాలు చెప్తే అవతలడు ప్రేజ్లాడే చెప్తాడు. నా కళ్ళ ముందు తగులు అయ్యేవండి వందనాలకి ప్రేజ్లాడికి నా కళ్ళ ముందు తగులు అయిపోయావు. నేను అవతలడు వందనాలు చెప్పాడు,
మా ఫ్రెండ్ వందనాలు చెప్పాడు, అవతలడం వచ్చి ప్రైజ్ లాడు చెప్పాడు, తగ్గువైపోయి మొక్కలు మార్చేసుకుంటారు. ఇటు వందనానికి ప్రైజ్ లాడికే. వీళ్ళకి ఇంటెన్షన్ ఏంటి? చాలా వరకు వందనాలన్నా, ప్రైజ్ లాడన్నా, మారనాథ అన్నా, షలోమ్ అన్నా, ఏంటి నమస్కారం అన్నా ఇవన్నీ ఏంటంటే ఏ సందర్భంలో వాడతారంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి. అంతేనే కాదు చెప్పండి, ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసే ప్రక్రియలో ఇవి చెప్తారు. అంతే, ఇవి చెప్తారు, ఈ పదాలు చెప్తారు. ఆ ఇంటెన్షన్ ఏంటంటే నమస్కారం. అలా మనసులో ఉండేది ఏంటంటే నమస్కారం. అందులో జై శ్రీరామ్ అయినా అవ్వచ్చు, స్వామి శరణం అయినా అవ్వచ్చు, సాయిరామ్ అంటారు కొంతమంది, అదైనా అవ్వచ్చు, జై సద్గురు అంటారు, అదైనా అవ్వచ్చు. ఏదైనా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం కోసం నమస్కారం. అంతేగాని పదాల్లో ఎందుకు పెడతారండి? పదాలకే చూడకండి, దాని భావాన్ని గమనించండి. వాళ్ళ హృదయంలో ఉండే భావాన్ని గమనించండి. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని తక్కువ చేయలేదే, అర్థమవుతుందా? దేవుని తక్కువ చేశారు అక్కడ? చేయలేదు. మరి ఎందుకు చాలా మంది మీడియాలో మాట్లాడుతున్నారు, చాలా మంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, చాలా మంది ఎందుకు వేస్ట్ మాట్లాడే? నిన్ను ఏం బైబిల్ మీద, ఈ బైబిల్ బొక్కడా బైబిల్ అన్నాడు, ఆడి మీద డిబేట్లు ఎందుకు జరగలేదు? ఈ బైబిల్ని బొక్కడా బైబిల్ అన్నాడు కదా ఒకడు, వాడి మీద ఎందుకు డిబేట్లు చేయలేదు? వాడి మీద ఎందుకు అగ్ర క్రైస్తవులు, గొప్ప గొప్ప డబ్బున్న కోటీశ్వరులు క్రైస్తవులు ఎందుకు వాడి మీద వ్యతిరేకంగా ఇచ్చేయలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే ఎవడు ఆస్తిని వాడు కాపాడుకోవడం చూస్తారు. అర్థమవుతుందండి? ఒక మాట అనిస్తే అమ్మమ్మమ్మమ్మ మన పదం కాదు, అమ్మమ్మమ్మ మన పదం కాదు, మనము ఏం చేయకూడదట, అనకూడదు, ఉచ్చరించకూడదు. మరి నేను కూడా చందా ఇవ్వకూడదు. ఇవ్వకపోతే ఇక్కడ సువార్త చేయడానికి రావడానికి అవ్వదు. సువార్త చేయడం చెప్పండి, నిజం చెప్పండి. మీరు అందరూ విన్నారు కదా, మీరు అందరూ చూసిన వాళ్ళు కదా, రిసిప్ట్ కూడా చూపించాను కదా మీకు, వీడియో కూడా ఉంది. చిన్న పిల్లలు అంటే 5 తరగతి 4 తరగతి చదువుకున్న పిల్లలు, వాళ్ళకి ఇవ్వకపోతే ఇక్కడ సువార్త చేయడానికి నేను రావడానికి అవ్వదు. ఎప్పుడైనా అడుగుతారు నాకు, అడ్రంటారా? మీరు గ్యారంటీ కార్డు రాసి ఇస్తారా? అడుగుతారు ఎప్పుడైనా సరే. నిలబడాలి, ప్రాణత్యాగం చేయాలి, యేసుక్రీస్తు కొరకు బలైపోవాలంటే ట్రైన్ కింద తలెట్టేది. అర్థమవుతుందా? అలా మూర్ఖంగా మాట్లాడకండి. మనం ఏ మార్గాన్ని అయితే యేసుక్రీస్తు వారు చూపించారో, ఇతర మతాల్లో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు దూషించలేదు. ఇతరులకు కూడా సహకారులుగా నిలబడ్డాడు, అందరినీ సన్మానించారు. తన వర్గం కాని వారి దగ్గరికి కూడా వెళ్ళాడండి యేసుక్రీస్తు వారు. తన వర్గం కాని వారి దగ్గరికి కూడా వెళ్ళాడు, పరామర్శించారు, వాళ్ళతో మాట్లాడాడు, వెలివేసిన వారి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. అర్థమవుతుందా లేదా? వాళ్ళు ఏదో సంభాషిస్తారు, ఆ సంభాషణ అంతా బైబిల్లో రాయబడలేదు. మనం ఈ దేశంలో ఉన్నాం. పరమత సహనం కలిగి మనం బ్రతకాలి, పరమత సహనం కలిగి మనం జీవించాలి ఈ దేశంలో. ఎవరో ఒక మాట అన్నారని ఆ మాటలు పట్టుకుని అలాగా డిబేట్లు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయోజనం ఏమీ లేదు. ఒక విషయం గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది. టైం ఎంత అవుతుంది చూడండమ్మా. ఓకే, ఉందా? 5 నిమిషాలు ఉందా? ఓకే, బోర్ వేయట్లేదు కదా? ఓకే, ఒక విషయం చెప్తాను చూడండి. ఇంత డిబేట్ పెట్టారు కదా, మీరు డిబేట్లు చూసారా? కొంతమంది చూడలేదు, ఆడవాళ్ళు చూడలేదు. మీరు చూసారమ్మా? మీరు చూడలేదు, చూడండి, కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, అన్ని విధాలుగా పెరుగుతుంది. సో ఆ డిబేట్లో చాలా వరకు ఒకే జై శ్రీరామ్ అనే పదం విషయంలోనే ఎక్కువగా డిబేట్లు అవుతున్నాయి, బాగా కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో. నేను ఒక విషయం చెప్తాను చూడండి. విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరో నాకు తెలీదు, మొదట సోషల్ మీడియాలో చూడడం తప్పించి నాకు తెలీదు. మరలా ఇంకొక విషయం చెప్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారి మీటింగ్ మా ఊర్లో జరిగితే నేను వేరే ఊర్లో మీటింగ్ పెట్టాను. అర్థమవుతుందండి? ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఇష్టం లేక, గమనించండి, ఆ మీటింగ్కి వెళ్ళడానికి నాకు ఇష్టం లేక
విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో యాంటీగా సోషల్ మీడియాలో ఒక 2-3 సంవత్సరాల క్రితం పోస్టులు పెట్టాను నేను. ఒక పోస్ట్ పెట్టి ఉంటాను బహుశా యాంటీగా. కానీ ఒక విషయం గమనించుకుని ప్రేమ దేవునిలారా, నేను విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క మెసేజ్ ఒకటి విన్నాను. అలా ఒకటి విన్నాను ఒకసారి. వింటున్నప్పుడు వాళ్ళ సంఘంలో ఒక స్త్రీకి క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ పేషెంట్ కోసము ఈయన హెల్ప్ చేశారు. హెల్ప్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న వారందరి చేత కూడా హెల్ప్ చేయించారు. మీరు చెయ్యాలి తప్పనిసరిగా. చేయకపోతే అవ్వదు అని కంపల్సరీ చేయించారు. చాలా రిక్వెస్ట్ మెథడ్లో తన కుటుంబంలోనే ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా ఆయన హెల్ప్ చేయించారు. ప్రియమైన దేవుని పిల్లలు, అర్థమవుతుందా? ఆ మాట నాకు కన్నీళ్ళు తెప్పించింది. చాలాసేపు బస్సులో ప్రయాణం చేసి ఆ వీడియో వింటున్నాను, నాకు కన్నీళ్ళు తెప్పించింది. ఆయన మెసేజ్లు ఏవి నేను ఫాలో అవ్వను, గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. ఆ మాటకు మాత్రం నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు ఫాలో అవ్వనంటే ఆయన టీచ్ చేసే టీచింగ్ నాకు నచ్చదు. సబ్జెక్ట్ నచ్చుతుంది కానీ టీచింగ్ మెథడ్ నచ్చదు. అందుకే నేను ఎక్కువ చూడను. నా వ్యక్తిగతమైన ఒపీనియన్ చెప్తున్నాను. కానీ ఈరోజు ఆయన తన సంఘంలో జరిగిన సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకొని తన కుటుంబంలో జరిగింది అన్నట్టుగా ఆయన చేశారే, మరి మన దేశంలో జరుగుతున్న ఘటనలు గుర్తుపెట్టుకొని, మన దేశంలో జరుగుతున్న మత ఉన్మాదపు చర్యలను గుర్తుపెట్టుకొని ఆయన ఆ విధంగా మాట్లాడడం తప్పు అని ఎలా చెప్తారు చెప్పండి? ఎలా చెప్పగలం చెప్పండి? మన దేశంలో ఘటనలు జరుగుతున్నాయి కదా, మత ఉన్మాదపు ఘటనలు. అది మన ఊరి మీదకి, మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు మనకు సపోర్ట్ చేసిన వారు ఎవరు నిలబడకపోతే ఏంటి ప్రమాదం అవుతుందా? అవదా? ప్రమాదం అవుతుంది. మనం బలైపోతాం. మనం తవ్వుకున్న గొంతు కాబట్టి మన వెనకతలో ఉన్న తరం కూడా బలైపోద్ది కదా. అదే అన్నారు కదా వీడియోలో, మన వెనకతలో ఉన్న తరం కూడా బలైపోద్ది. అర్థమవుతుందా? మన వెనకతలో ఉన్న తరం, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, దేశంలో భవిష్యత్తు బలవుతుంది. బలవుదా? ఒక ముస్లిమ్స్ హిందువులు కొట్టుకున్నారు, క్రైస్తవులు హిందువులు కొట్టుకున్నారు, పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయి, రక్తపాతాలు జరిగాయి. అవన్నీ దేనికి? మత సంబంధమైన తగులే కదా. మన వల్ల మత సంబంధమైన తగులు రావాలా? జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళు కొట్టేస్తారు, ప్రైజ్ ది లార్డ్ అనకపోతే నువ్వు డిబేట్లు పెట్టేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్ అనలేదు, జై శ్రీరామ్ అన్నాడని. మరి వాళ్ళకి నీకు తేడా ఏమని చెప్పు. అర్థమవుతుందా లేదా? అతను జై శ్రీరామ్ అన్నాడని ప్రైజ్ ది లార్డ్ అనలేదని మీరు అతని మీద బోల్డ్ అంతమంది లేస్తూ వాగుతున్నారు కదా. మరి వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనలేదని కదా కొడుతున్నారు లేదా? వాళ్ళు ఒక పదాన్ని పట్టుకుని ఉంటే, మీరు ఒక పదాన్ని పట్టుకుని ఉంటే, ఎవరు తగ్గకపోతే దెబ్బలాట్లు అవుతాయి. అక్కడ అవవా? అవుతాయి. దెబ్బలాట్లు పెట్టేస్తారు, చక్కగా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా లేదా? చక్కగా మాట్లాడుకుని వెళ్ళిపోతాడు. అమాయక క్రైస్తవుడు ఈ మాటలు వింటాడు. ఈయనేం చేస్తాడంటే ఆడి దగ్గరికి వెళ్ళి మొండికి నిలబడతాడు. ఆ కుటుంబం మొత్తము రోడ్డును పడిపెట్టేట్లుగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా గమనించండి ప్రేమ దేవుని పిల్లరా. అది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. అలా మొండిగా ప్రవర్తించడం దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. వాళ్ళు జై శ్రీరామ్ అనకపోతే కొట్టిస్తే అదే అంత తప్పు. నువ్వు ప్రైజ్ ది లార్డ్ అనలేదన్నందుకు జై శ్రీరామ్ అన్నాడని ఒక పదాన్ని పట్టుకొని మీరందరూ కలిసి ఒక్కటైపోయి తప్పు లేకపోయినా తప్పు అని చెప్పి అతను విమర్శించి అతను నరకానికి వెళ్ళిపోతాడని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆయన మాటలు అంటున్నారే, మీరు కూడా ఒక మత ఉన్మాదపు చర్యల్లో ఉన్నట్టుగా, వాళ్ళు ఎలాగ ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నట్టుగా గమనించుకోండి. అర్థమవుతుందా? మన పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి. మనం పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి. నేను ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ ప్రాంతపు పక్కనే కొన్ని కుటుంబాలని వెలేసారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారట. అక్కడ వాళ్ళు పూజ చేసుకునే ఆ పూజకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదా? కుటుంబాలని వెలేసారు. కుటుంబాలు వెలేయబడ్డారు. ఇప్పుడు ఆ ఊర్లో నియమం ఏంటంటే
వీళ్ళ పనులకి వాళ్ళు రారు, వాళ్ళ పనులకి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ శుభకార్యాలకు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ శుభకార్యాలకి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ వీళ్ళ రోగాలకి వీళ్ళు రారు, వాళ్ళ రోగాలకి వాళ్ళు రారు. ఎవరు వాళ్ళు డివైడ్. అంటే మనం అందరం ఒకే దేశంలో ఉన్నాం, ఒకే జిల్లాలో ఉన్నాం, ఒకే మండలంలో ఉన్నాం, ఒకే గ్రామంలో ఉన్నాం, కానీ డివైడ్. కారణం మత సంబంధమైన చిచ్చుల వల్లే కదా. వాళ్ళు ఏదో అడిగారు, నీకు కలిగింది నువ్వు వాళ్ళు ఇయ్యు, కలిగింది ఇవ్వు. ఒకే ఊర్లో ఉన్నారు కదా. సిటీలో అయితే చెల్లుతుంది, ఎవడిల్లు ఆడితే పక్కోడు చచ్చిపోయినా కొట్టుకుని ఎవడు కావడం. సిటీల్లో చెల్లుతుంది ఈ మాటలు అన్నీ ఆడడానికి. మనం ఇవ్వకూడదు అనేది చెల్లుతుంది, బాగానే ఉంటది. పల్లెటూరులో కొన్ని దగ్గరలు వెలివేసేస్తున్నారు. దానికి ఏం మాట్లాడతారు చెప్పండి? ప్రతి దగ్గరికి వచ్చి మీరు సపోర్ట్గా నిలబడతారా? చెప్పండి. ఎన్ని దగ్గరలు నిలబడతారు? ఎన్ని రోజులు నిలబడతారు? ఎన్ని సంవత్సరాలు నిలబడతారు? చెప్పండి. ఉసుగొలపకండి అమాయక క్రైస్తవులకి, అమాయక హిందువులకి. పేటీఎం బ్యాచ్ లాగా హైందత్వాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు. క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకుని పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు. వీళ్ళ మీదకి వాళ్ళు బురద జల్లితే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద బురద జల్లితే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలు. అలాగా మనము మన స్వార్థం కోసం అమాయక క్రైస్తవ ప్రజలకి బలి చేయకూడదు, దేశాన్ని విచ్ఛిన్నం చేయకూడదు, దేశంలో చిచ్చులు పెట్టకూడదు. అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య విధానాన్ని మనం చూసాం. ఆయన ఏ విధంగా ఉపవాసం ఉన్నారు, ఏ విధంగా ప్రజల కొరకు తన త్యాగాన్ని అర్పించడం కొరకు ఏ విధంగా సిద్ధపాటు అయ్యారు. మిషనరీలు కూడా అదే నేర్చుకుంటారు.